శ్రీ భావనారాయణ స్వామి ఆలయ విశేషాలు. ఇది తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు 6 కిలోమీటర్ల దూరంలో సర్పవరం నందు శ్రీ భావనారాయణ స్వామి వారి ఆలయం కలదు. ఇది చాలా ప్రాచీనమైన ఆలయం. ఈ ఆలయం చాళుక్యుల కాలంలో నిర్మించినదని చరిత్రకారుల అభిప్రాయం. ఈ ఆలయం పంచభావనారాయణుల ఆలయాలలో ఒక ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ఉన్న స్వామివారి పేరు భావనారాయణ స్వామి. ఆలయం చాలా పెద్ద విశాలమైన ఆవరణలో ఉంది. ఆలయం చుట్టూ కోటగోడల లాంటి 2 పెద్ద ప్రాకారాలున్నాయి. 2వ ఆవరణ లోపల స్వామివారి ఆలయం ఉంది. సుమారు 8 అడుగుల ఎత్తును ఉన్న పునాది వంటి వేదిక మీద ఆలయం నిర్మింపబడింది. 2వ ప్రకారం గోడ లోపల 4 వైపులా విశాలమైన మండపాలున్నాయి. ఈ ఆలయంలో ఉన్న భావనారాయణ స్వామి మూల విరాట్ అత్యంత సుందరమైనదిగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువు అనుమతితో సర్పవరం నందు గరుడ వాహనుడైన శ్రీ పాతాళ భావనారాయణ స్వామిని ప్రతిష్ఠించాడు. పెద్ద పెద్ద శిలలతో నిర్మించిన ప్రాకారాలు, ఉత్తరం వైపున గాలి గోపురం, తూర్పు వైపున సింహద్వారం కలదు. గర్భాలయంలో శంకు చక్ర గద అభయ హస్తాలతో శ్రీ భావనారాయణ స్వామి మనకు దర్శనమిస్తాడు. ఈ స్వామివారి గర్భాలయం వెనుక భాగాన శ్రీ పాతాళ భావనారాయణ స్వామి వారు కొలువై ఉన్నారు. ఈశాన్య భాగాన శ్రీ లక్ష్మీ అమ్మవారు, ఆగ్నేయ భాగాన మూల భావనారాయణ స్వామి వారు కొలువై ఉన్నారు. స్థల పురాణం ప్రకారం నారద మహర్షి తనంత సాధు స్వభావుడు, ఇంద్రియ నిగ్రహం కలవారు మరింకెవరూ ఉండరని గర్వంతో ఉండేవాడు. అతనిలో ఉన్న ఆ గర్వం పోగొట్టాలని శ్రీ మహావిష్ణువు ఒక కొలను సృష్టించాడు. నారదుడు ఆ కొలనులో స్నానం చేయగా మునిగి లేచేటప్పటికీ అతను ఒక స్త్రీగా మారిపోయాడు. ఆమె ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజుగారి దగ్గరకు వెళ్లి తనకు వివాహం చేయమని కోరింది. ఎంత ప్రయత్నించినా ఎవరు ఆమెను పెళ్లి చేసుకోవటానికి ముందుకు రాలేదు. చివరకు ఒక బోయవాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అతని ద్వారా ఆమెకు 60 మంది సంతానం కలిగారు. ఒక రోజున ఆమెకు పూర్వస్మృతి కలిగింది. పశ్చాత్తాపం చెంది తను ఇంతకు ముందు స్నానం చేసిన కొలను వద్దకు వెళ్లి స్నానం చేయగానే పూర్వపు రూపం అయిన నారదుని రూపం వచ్చేసింది. అయితే అతని ఎడమ చేతికి ఆడవారికి ఉన్నట్లు గాజులు మాత్రం ఉండిపోయాయి. అప్పుడు అతను ఈ ఆలయం ఉన్న చోట శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ 10,000 సంవత్సరాలు తపస్సు చేయగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై అతని చేతికి ఉన్న గాజులను మాయం చేశాడు. జరిగినదంతా విష్ణుమాయ అని తెలుసుకున్న నారదుడు తనలో ఉన్న భావమాలిన్యాన్ని తొలగించుకున్నాడు. అలా నారదుని గర్వభావాన్ని మాయం చేసిన వాడు గనుక స్వామికి భావనారాయణ స్వామి అనే పేరు వచ్చింది. ఆలయానికి కొంచెం దూరంలో ఒక చెరువు ఉంది. నారదుడు స్నానం చేసినది ఆ కొలనులోనే. అందుకే దీనిని నారద కుండం అని పిలుస్తారు. ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు పండుగ పర్వదినాలలో విశేష పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మాఘమాసం నందు ఆదివారాలలో ఈ క్షేత్రంలో తీర్థాలు అతి వైభవంగా